ఆఫ్ఘనిస్తాన్ని ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని అంటారు. అంటే సామ్రాజ్యాల శ్మశానం అలా ఉంటుంది. ఇంకొక్కసారి ఆ దేశముతో యుద్ధము అన్న తరువాత సర్వనాశనం. ఇది యుఎస్ఎస్ఆర్, అమెరికా ఎవరైనా కూడా సో వాళ్ళతో యుద్ధము చేయడం అనేది ఒక అతిపెద్ద పొరపాటు. మరి ఇవాళ ఈరాన్ పరిస్థితి ఏమిటి అంటే, అమెరికా అనబడే సామ్రాజ్యము ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్. కొంతమంది చూసారా, ఎలాంటి నిర్ణయము తీసుకున్నా డిజాస్టర్ అవుతుంది. అంటే వీళ్ళనే మనం ఐరన్ లెగ్ అంటాం. డొనాల్డ్ ట్రంప్ గారు ఒక అతిపెద్ద ఐరన్ లెగ్. ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మీకు రివర్స్లో జరగడం, అమెరికాకు హాని కలిగించడం. నిన్న కూడా మాట్లాడాము, ఈరాన్ వాళ్ళు అమెరికా ఎంబసీస్ ఏ ఏ దేశములో ఉందో గమనించి విపరీతమైన దాడులంటే మీకు దీన్ని వాళ్ళు ఆపడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైనా గరిలా వార్ఫేర్ చేస్తారు, అంటే దాక్కొని దాడులు చేసి పారిపోతారు. కానీ ఇక్కడ ఈరాన్ పరిస్థితి ఏమిటి? డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం, పద చూసుకుందాం, నేను చిన్న దేశమే అవ్వచ్చు కానీ నేను భయపడను, మీ ఎవరికీ నేను భయపడను. చూడండి, మీకు మానవ చరిత్రలో 17 దేశాల మీద మీకు ఇలా దాడులు చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు రష్యా వాళ్ళు 50 దేశాలతో యుద్ధం అన్నాం, కానీ ఎవరూ కూడా డైరెక్ట్గా రష్యాపై యుద్ధం ప్రకటించలేదు కదా. వీళ్ళు యుక్రెయిన్కి ఆయుధాలు, డబ్బు ఇచ్చారు అంతే. కానీ ఇక్కడ ఈరాన్ ఏమైంది? ప్రతి ఒక్క దేశాన్ని టార్గెట్ చేయడము, ఆ దేశాలలో అతి ముఖ్యమైన సైట్స్, బిల్డింగ్లు, రిఫైనరీస్. ఇప్పుడు మనం ఆరంకోర్ అన్నాం. ఇప్పుడు ఆరంకోర్ రిఫైనరీ అనేది మీకు ప్రపంచంలో చాలా చాలా పెద్దది కదండి. డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేశారు, మిజైల్ దాడులు అన్నారు. అలాగే ఇప్పుడు కువైత్ అహ్మదీ రిఫైనరీ చాలా పెద్దది కదా, దానిని వాళ్ళు హిట్ చేశారు. ఇక యుఏఈ అయితే వాళ్ళ ఏకంగా ఎయిర్పోర్ట్, ప్రపంచంలో ఒక హార్ట్ లాంటి ఒక ఎయిర్పోర్ట్, దాని మీద కూడా యుఏఈ మీద కూడా వాళ్ళ రిఫైనరీస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద ఈరాన్ వాళ్ళు దాడులు చేశారు. ఖతార్ గురించి విడిగా మాట్లాడక్కర్లేదు, వాళ్ళ ఎల్ఎన్జి కాంప్లెక్స్ మీదే, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కాంప్లెక్స్ టోటల్గా మూసేశారు కదా. సో ఇప్పుడు ఈ మట్టి బుర్రలు, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మట్టి బుర్రలు, ఈ మట్టి బుర్రలు ఇవాళ మేల్కొన్నారు. మనము 3 వారాల క్రితమే చెప్పాం, ఈ యుద్ధము జరిగితే మీకు ఏమవుతుంది, గ్లోబల్ క్రైసిస్ ఎలా వస్తుంది మాట్లాడాం కదా. ఇవాళ వీళ్ళు రియలైజ్ అయ్యి ఈరాన్ వాడు ఇష్టానుసారం మిజైల్ దాడులు చేస్తున్నాడండి మా మీద. నిన్నటికి నిన్న కూడా మీకు కువైత్ మీద, బహ్రెయిన్ మీద మిజైల్ దాడులు. మీరు లిటరల్గా వీడియో చూడొచ్చు, నేరుగా ఒక మిజైల్ వస్తుంది, పడుతుంది, ఒక పెద్ద పేలుడు. అంటే మరి అమెరికా వాడి యొక్క ఏడిఎస్ ఏమైందండి? పవర్ఫుల్ రేడార్స్ ఏమయ్యాయి? ఇష్టానుసారం ఈరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చున్నారు, ఏరా వీడు మనకేం ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, మన చేత ఇంతంత డబ్బు పెట్టించాడు, ఇప్పుడు ఈరాన్ వాళ్ళు ఎలా పడితే అలా. ఇంకా ఏం చెప్తున్నారు? రేపు మేము వాడబోతున్న ఆయుధాలు మానవ చరిత్ర ఎప్పుడు చూడలేదు, అలాంటి దాడులు మీ మీద ఉంటాయంటే మనం ఏం చెయ్యాలి? ఇంతకాలం ఈ అమెరికన్ వీడి మీదే కదా నమ్ముకొని కూర్చొని ఉన్నాము. మనల్ని వీడు ఏమార్చాడు, మన విషయంలో మోసము చేశాడు. ఇప్పుడు రియలైజ్ అయ్యి వీళ్ళు ఒక అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారండి. మీకు తెలుసో తెలియదో, అమెరికాలో ఈ డాలర్ ప్రింటింగ్ అనేది ఇష్టానుసారం జరుగుతుంది. ఇది వీళ్ళు ఎప్పటి నుంచో గ్లోబల్ కరెన్సీ అని చెప్పి వాడికి తోచినట్టుగా ప్రింటింగ్ వేసుకుంటూ ఉంటాడు. ఇది ఎలా చెయ్యగలడు ఆలోచించండి. ఇది ఎలా చేస్తాడు అంటే, వాడి దగ్గర అక్కడ ప్రింటింగ్ మిషన్ ఉంది, అమెరికన్ డాలర్ అచ్చు వేసుకుంటూ పోతూ ఉంటాడా? ఇది మరి వరల్డ్ ఎకానమీ, ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒప్పుకుంటారా? దీనికి ఒక గ్రేడింగ్ ఉంటుంది కదా, మార్గాన్ స్టాన్లీ అనండి, అలాగే మోదీస్, వీళ్ళందరూ గ్రేడింగ్ ఇస్తారు కదా. అలాంటప్పుడు ఇది ఏంటంటే, మీకు ఈ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైత్, బహ్రెయిన్ లాంటి అతి ముఖ్యమైన దేశాలు, వీళ్ళు ప్రపంచ స్థాయిలో ఆయిల్స్ అమ్ముతారు. వాళ్ళకి అక్కడ ఫ్రీగా వచ్చినట్టే, పెద్ద కష్టపడేది ఏమీ లేదు. ఆ మిషన్స్ ఉంటాయి, మీకు ఆయిల్స్ వెలికి తీస్తారు, రిఫైన్ చేస్తారు, అమ్ముకుంటూ పోతూ ఉంటారు. అది భారత్ లాంటి దేశము, మీకు విపరీతంగా కొంటాం మనం. అలాంటిది వీడికి లాభాలు వస్తాయి చూసారా, ఈ లాభాలను తీసుకువెళ్ళి మళ్ళీ అమెరికాలోనే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనండి,
స్టాక్ మార్కెట్, అలాగే యుఎస్ ట్రెజరీ బాండ్స్, సెక్యూరిటీస్, ఇందులో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవంతా అమెరికాకు అప్పులు వచ్చినట్టే, ఫ్రీగా అప్పులు వచ్చినట్టే. ఈ అప్పుల ఆధారంగానే వాడు అక్కడ కరెన్సీ అనేది ప్రింటింగ్ చేస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, నిన్న మాట్లాడాం ఖతార్ ఎనర్జీ అన్నాం. ఇప్పుడు వీళ్ళు టోటల్గా వాళ్ళ కాంప్లెక్స్ని షట్ డౌన్ చేసేసారండి. చేసినప్పుడు భారత్ ఇబ్బంది పడుతుంది. అలాగే యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు చాలా మేజర్ క్రైసిస్లో ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ వ్యాపారము చెయ్యలేకపోవడం వలన ఖతార్ కూడా నష్టపోతుంది కదా. సౌదీ అరేబియా ఆయిల్స్ అమ్మలేకపోతే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మాట్లాడుతున్నాం కదండి, ఇక్కడ ఒక భారత్ మాత్రమే 40% ఆయిల్ సప్లైస్ అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారు. అంటే మన దేశానికి వచ్చే ఆయిల్స్ ఇటువైపు నుంచే 40%. ఇక వరల్డ్ వైడ్ అన్నారు అనుకోండి ఆల్మోస్ట్ 80%. మొత్తం ఆగిపోయింది కదా. మరి ఈ దేశాలు కూడా ఆయిల్స్ అమ్ముకోలేరు కదా. మరి వీళ్ళ జీడిపి దెబ్బతింటుంది, వీళ్ళ ఎక్స్పోర్ట్స్ దెబ్బతినినప్పుడు వీళ్ళు చాలా పెద్ద మేజర్ క్రైసిస్లోకి వెళ్ళిపోతారు. ఇవాళ వీళ్ళు ఇదే ఆలోచించారు. మరి అమెరికా మనకు ప్రొటెక్షను ఇవ్వడం లేదు, టోటల్గా మన వ్యాపారాన్ని అంతా కూడా వీళ్ళు ఆపేశారు. మరి మనం ఎలా బతకడం? వీళ్ళని నమ్మకం, మళ్ళీ మన డబ్బంతా కూడా అమెరికా వాడు తన దేశంలోకి తీసుకువెళ్ళిపోయాడు. అసెట్స్ రూపేణ మీకు అక్కడ ఉండిపోయాయి. అంటే మన దేశాల సర్వనాశనము అనేదే డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నాడు. ఇదే కదండి మనం మాట్లాడాం. సో వీళ్ళందరూ అయిపోతారు. ఇరాన్ వాడికి కోపం వచ్చింది, నేను మునిగిపోతున్నాను, నాతో పాటు మీరు అందరూ మునిగిపోండి. రేపు పెద్ద హైపర్సానిక్ మిజైల్స్ తెచ్చుకొని వీడు అమెరికా నగరాల మీద కూడా, అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్, వీటిని కూడా అమెరికా మీద వాడతాడండి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే ఇంతలాగా నువ్వు నాకు నష్టాన్ని కలిగించావు, మరి నేను నిన్ను ఎలా విడిచిపెడతాను? నేనైపోతాను, ఐ విల్ బీ ఫినిష్డ్. ఇరాన్ అనే దేశమే లేదు సరే, కానీ నాతో పాటు మీరు అందరూ కూడా టోటల్గా మీరు నాశనం అయిపోతారు. ఇది వీళ్ళు అనుకుంటున్నారు. అందుకే అంటున్నారు ఎక్కడా భయం లేదు, రండి మీరు యుఎస్ ట్రూప్స్తో రండి, మోజాద్ నువ్వురా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రండి, మా దేశంలోకి వచ్చి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యండి, మేము ఏం చెయ్యాలో చేస్తాము. అంటే మొండివాడు రాజు కన్నా గొప్పవాడు అంటారు చూసారు, అలాగా ఇవాళ ఇరాన్ పరిస్థితి. మరి ఇన్నిన్ని దేశాలు వీళ్ళు కొలాప్స్ అయిపోతున్నారు కదండి. వీళ్ళు ఎటు ఆయిల్స్ అమ్ముకోలేకపోతున్నారు, ఎగుమతులు చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము అమెరికాలో పెడుతున్న పెట్టుబడులు టోటల్గా ఆపేస్తున్నాము. సో ఇది అమెరికాకు చెప్తున్నా కదా, ద ఫైనల్ నైల్ ఇన్ ద కాఫిన్ అంటే. ఒక్కసారి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తే అమెరికా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశము దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆ అప్పులతోనే వీళ్ళు బతుకుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ మీకు గల్ఫ్ దేశాల సెక్యూరిటీ, అలాగే వాళ్ళ ఎక్స్పోర్ట్స్, ఇవి ప్రాపర్గా జరగాలండి. వీళ్ళు స్టేబుల్గా ఉంటే ప్రపంచము స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్స్ మీద అందరూ ఆధారపడతారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అమెరికాలో పెట్టుబడులు పెట్టమంటే, ఇంకా భారత్ కూడా, ఇప్పుడు జీసీసీ అంటున్నాను, 31 బిలియన్ అమెరికన్ డాలర్స్ మొన్నటికి మొన్న వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా 60 బిలియన్ అమెరికన్ డాలర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఎంతెంత పెద్ద పెట్టుబడులు చూడండి. సో ఇదంతా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, అమెరికా వాడి యొక్క గ్లోబల్ క్రైసిస్ వాడు ముందు మునిగిపోతాడు. ఇరాన్ ఏమవుతుందో తర్వాత వాళ్ళకి ఏమీ లేదండి, ఆ దేశము ఏమీ లేదు. కానీ అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము ఇలా ఇంతంత పెద్ద తప్పులు చేసి తప్పించుకోవాలి అంటే ఇంపాసిబుల్ అండి. మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ నిర్ణయము, అలాగే జీసీసీ వీళ్లకు పెట్రోడాలర్ దెబ్బ కొడతాము చూడండి అంటున్నారు. ఇప్పుడు అమెరికా అనబడే సామ్రాజ్యము మీకు మునుగుతుందా తేలుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.